నమస్తే తెలంగాణ యుద్ధం. ఎరువుల గోస సర్కారు తమాషాట, రైతు బతుకు అమాస. యూరియా కోసం అడ్డుకుంటున్న రాష్ట్రం, ఎక్కడికక్కడ ఆందోళనలు, రాస్తారోకోలు, యూరియా అందుకో ఇవ్వరని నిలదీతలు, పోలీసులు అడ్డుకున్న ఆగని నిరసనలు, బస్తా కుస్తీలో పల్లెల మధ్య పంచాయతీ, ప్రాణాలు పరంగా పెట్టాల్సిన పరిస్థితులు, క్యూ లైన్లో సొమ్మసిల్లుతున్న అన్నదాతలు, మరిపేటలో తోపులాట, రైతులకు గాయమంట, బ్లాక్కు తరలిస్తున్న యూరియా పట్టివేత. యూరియా జీరో, మార్క్ఫెడ్ వద్ద అడుగంటిన బఫర్ స్టాక్ 3 లక్షలు ఉండాల్సిన చోట 12,000 టన్నుల మాత్రమే ముందస్తు నిల్వలో. వ్యవసాయ మార్క్ఫెడ్ వైఫల్యం. గతంలో ఒక్క మార్క్ఫెడ్ వద్దే కనీసం 3 లక్షల టన్నులట. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు బఫర్ స్టాక్కు కాంగ్రెస్ కోత. తెలంగాణకు వచ్చిన యూరియా రాకులు పక్క రాష్ట్రాలకట. ఇక నమస్తే తెలంగాణపై మంత్రి పొన్నం నిందలు. క్షేత్రస్థాయి వాస్తవాలను, రైతు గోసను కళ్ళకు కడుతుండడమే నేరమాట. యూరియా కొరత తీర్చడానికి బదులు పత్రికా టీన్యూస్పై ఉల్టా నిందలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటూ అక్కసు. ఇక ఇవి నమస్తే తెలంగాణ వచ్చిన హైలైట్స్. ఇక